నమస్కారం అండి. నిన్న అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి వచ్చి చిలక పలుకులు పలికాడు. నాలుగు కన్నా లక్ష్మీనారాయణ గారు కాంట్రాక్ట్ ఇచ్చాడు, గరువు నాగేశ్వరరావు గారు కాన్స్టిట్యూన్సీ మొత్తం అని చెప్పి మాట్లాడాడు. అయ్యా, నువ్వు 5 సంవత్సరాలు సంజనాకి ఇచ్చావు, సుకన్యకి ఇచ్చావు, 5 కాంట్రాక్టు గ్రామంలో అభివృద్ధి పనులు చేసావా? నువ్వు మీ నాయకులు ఇద్దరికి అప్పచెప్పావు కదా కాన్స్టిట్యూన్సీ మొత్తాన్ని. వాళ్ళకి అడిగిపోతేనే పని జరిగింది. మా నాయకులను ఎంతోమందిని ఇబ్బంది పెట్టావు. ఇప్పటికీ కొంతమంది బిల్లులు రాకపోతే మా ఆఫీస్ చుట్టూ వస్తేనే బిల్లు ఇస్తా అని చెప్పి ఆఫీసు రప్పించుకొని కూడా ఇప్పటికీ బిల్లు ఇవ్వలేదు. మరి ఇక్కడ మా పార్టీ గెలిచినాక, కన్నా లక్ష్మీనారాయణ గెలిచినాక, ఎమ్మెల్యే అయినాక మరి అభివృద్ధి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. ప్రతి గ్రామంలో ఈ 5-6 నెలల్లో ప్రతి గ్రామంలో 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరిగినాయి. మీ 5 సంవత్సరాల్లో కనీసం ఈ 6 నెలలు జరిగిన పనులు జరిగినాయో చెప్పి ఒకసారి నిరూపిస్తే మేము పార్టీకి రాజీనామా చేస్తాం. పోతే కాంట్రాక్ట్ మొత్తం ఇచ్చాడు, కాన్స్టిట్యూన్సీని వచ్చి పలుకుతున్నావు. నువ్వు ఇచ్చింది కాంట్రాక్టులకే కదా, నువ్వు కాంట్రాక్టులకి ఇవ్వకుండా నువ్వు సొంతంగా చేసావా? ఎవరో 2 వ్యక్తుల పేర్లు చెప్పాల్సిన నీకు అందరికీ తెలుసు. ఇద్దరే కదా పెత్తనం చేసింది. వాళ్ళిద్దరు ఎక్కడికి పోతే ఏ పనే జరిగినా ఎంపీటీసీలు కూడా, సర్పంచులు ఎంపీటీసీలు కూడా మా వాళ్ళని బెదిరించి ఆ 2 వ్యక్తులు కదా మండలంలో నామినేషన్ లేకుండా చేసింది. నువ్వేదో నంగనాచి లాగా నీతి కబుర్లు చేస్తే ఎట్లా అభివృద్ధి అలా? కానీ దయచేసి ఎటు వెళ్ళిపోయావు సత్తెనపల్లి నుంచి. ఇంకా నువ్వుకెందుకు సత్తెనపల్లితో నీ సావు నువ్వు చావాడా? నువ్వు వచ్చిన ఆయన తిప్పలు ఆయన పడతాడు, ఆయన తొందరలో ఇంటికి పోతాడు. దయచేసి మనం చేస్తాం.